పైల కృష్ణారెడ్డి గారు వినిపిస్తుందండి? వినపడుతుంది సార్. రైట్. రాజకీయ పార్టీలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో పార్టీలను అతీతంగా రాజకీయ కక్షలకు పోకుండా కూడా రాజకీయ నాయకులతో పాటు 140 కోట్ల మంది భారతీయులు ఇప్పుడు పాకిస్తాన్ వారి పొగరనచాలి, పాకిస్తాన్ అంతు చూడాలన్న సంకల్పం తీసుకున్న పరిస్థితి. భారత గడ్డపై ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇచ్చిన పాకిస్తాన్ ప్రపంచంలోనే ఒంటరి చేస్తామన్న సందేశాన్ని మోడీ అయితే ఇచ్చారు. అయితే భారత్లో అనేక ఉగ్రదాడులు జరుగుతున్నాయి, తినిటి వాస్తవాలు లెక్కించే వాళ్ళను పసిగట్టేదేలా పెద్దలు బండారు రామ్మోహన్ రావు గారు అన్నట్టుగా. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చల వేదికలో పాల్గొంటున్న పెద్దలందరికీ మరియు మీకు శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనమందరం కూడా ఒక విషయాన్ని చెప్పాల్సింది ఏంటంటే, ఈ దుర్ఘటనలో మరణించిన వారికి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరూ జరిగిన ఇన్సిడెంట్ ఒక ఎత్తు అయితే, ప్రజలల్లా భావోద్వేగాలను మనము చూస్తున్న విషయాలను మన ఇంట్లో జరిగిన సంఘటన కూడా ఇంత రియాక్ట్ కారేమో అని అనిపించింది. ఈరోజు ఏ ఒక్కరు కలిసినా, ఏ నలుగురు కలిసినా, అంటే మన ఇంట్లో బాధ వచ్చినాడు ఏదో గంటసేపు ఇక్కడక్కడ మాట్లాడేసి వదులుకుంటాం, కానీ సొంత బాధ కంటే ఎక్కువ కూడా ప్రతి ఒక్క మనిషి, హిందువుగా పుట్టిన వాళ్ళకు, భారతీయునిగా ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరి ఆత్మ క్షోభిస్తుంది అంటే అది మనం వర్ణాతీతము. దీనికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన అంశం ఉంది. మరొక ముఖ్య విషయం, ఇందాక బండారు రామ్మోహన్ గారు ఇంటి దొంగలు, అది ముందుగా స్లీపర్ సెల్స్ అనే వాళ్ళు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, వాళ్ళను కలుగులో ఉన్నా ఎక్కడున్నా పట్టుకొచ్చేసి రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క దుర్మార్గాన్ని మరొకసారి జరగకుండా మనం అందరం కూడా అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయునిగా ఉంది. మనం ఒక్కరి మతాలను అనలేము, పార్టీలను అనలేము. మరొకసారి ఇలాంటి ఘటన జరగొద్దు. మనం ఎప్పుడైతే మనము భారతదేశము స్వతంత్రాన్ని తెచ్చుకున్నది ఎందుకు, రాత్రిపూట అయినా ఏ ప్రాంతంలో అయినా ఏ మూలకెళ్ళిన దేశంగా స్వతంత్రంగా వెళ్ళి స్వతంత్రంగా రావాలి. ఎలాంటి భయం కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, ఎవరితోటి ఎలాంటి ప్రాణహాని కానీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వాళ్ళు పోయి రావడానికి అనేదే స్వాతంత్రం తెచ్చుకున్నాం. అయితే కృష్ణారెడ్డి గారు, మీరు అన్నట్టుగా స్లీపర్ సెల్స్ అనేది వాళ్ళు కూడా చాలా ప్రమాదకరం. అయితే స్లీపర్ సెల్స్ ను తయారు చేస్తున్న ముఠాను పట్టుకొని ఆ మూలాలను పట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎస్ సార్, నేను అనేది ఏంటంటే, మనం పార్టీల పరంగా కాకుండా ఇది ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొంత ఇప్పుడున్న మన భావోద్వేగాలను తగ్గించడానికో ఏనో 4-5 ప్రాంతాలలో పట్టుకొని ఈడ పట్టుకున్నాము, ఈడ చేసినాము, ఈ నలుగురిని ఏదో చేసేసినాం అనేది కాకుండా, ఇది పూర్తి స్థాయిలో నిర్వీర్యం కావాలంటే అన్ని పార్టీల సహకారం కావాలి, ప్రతి ఒక్క భారతీయుని సహకారం కావాలి. అన్ని పార్టీలు కూడా, ఇది మన పార్టీలు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ఎవరము ఉంటామో ఎవరు పోతామో తెలియదు, కానీ ఇది ప్రమాదకరంగా తయారైతే మనం ఇవ్వాలని ఇప్పటికి మనం అనుకుంటున్నాము. మన పిల్లల్ని, ఆడపిల్లల్ని బయటకు పంపించేస్తే ఇంట్లో తల్లిదండ్రులు ఏ ఒక్క పూట కూడా క్షణం నరకంగా చూస్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతుంది, ఏమైతుంది, మగ పిల్లలకు కూడా చాలా రక్షణ లేకుండా పోతుంది. ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత ఎక్కడన్నా ఎవరితోటైనా మాట్లాడినా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ పరిస్థితులన్నిటికీ జరుగుతున్న ఏంది, ఈ మతాన్ని అనేది ముసుకేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఎక్కడైనా మనం అనకూడదు, కానీ ప్రపంచం మొత్తంలో ఏ దేశాలు ఇబ్బందికి ఉన్నాయి అంటే ఆ ఒక్క మతము ఉన్న ఎక్కడైతే రుచబడిందో ఆ దేశాలలోనే ఒక సౌదీ అరేబియా లేకుంటే ఖతర్ వంటి ఒక 3-4 దేశాలు తప్పితే మిగిలిన దేశాలన్నీ కూడా అల్లకల్లోలంగా అశాంతితోటి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయంటే, ఈ పరిస్థితి రేపు మనం ఒక ఆఫ్ఘనిస్తానో, సిరియానో, లేదంటే యెమనో, లేదంటే పాలస్తీనియానో ఇలాంటి పరిస్థితి రావద్దు అనుకుంటే ఈ రోజందరం మనం సంఘటితంగా కొట్లాడాలి. మనకందరికి కూడా, పిల్లలకు కానీ భవిష్యత్ తరాలకు మనం ఇవ్వగలిగింది ఏమీ లేదండి. మన ధర్మాన్ని మనం పాటించమని చెప్పాలి. ప్రతి ఒక్కరికి ఆస్తి, నువ్వు 1000 కోట్ల ఆస్తి ఇచ్చినా వాళ్ళు ఉంచుకుంటారు, పొడగొట్టుకుంటారు, కానీ మన జాతి, మన ధర్మము, మన నీతి అనేది ఒకటి ఇస్తే
వాళ్ళు బతికినంత కాలం అది నిలబెట్టగలిగితే ఓ నలుగురు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రతి దగ్గర మనలను పొందితే బతకగలిగే సమాజంలో బతకగలుగుతారు. మన మంచి మానవత్వాన్ని మన హిందుత్వాన్ని పర్ఫెక్ట్ గా నేర్పించాలి. ఇంకొక అంశం ఏంటంటే మనందరికీ కూడా నేను ఒకటి, ఇది తప్పుగా అనుకున్నా సరే ఏ విధంగా తీసుకున్నా సరే, ప్రతి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన హిందువులమందరం కూడా గుడి పరిసర ప్రాంతాల్లో అన్యమస్తస్తులు వాళ్ళ మసీదు దగ్గరగా మనం ఉండద్దు, మనం దగ్గర కూడా వాళ్ళు ఉండద్దు. మనం ఏందంటే ఒక లౌకికవాదం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి భారతదేశంలో స్వేచ్ఛ ఉందనేది మన మంచితనాన్ని తీసుకొని మనల్ని పొడిచి చంపేస్తే మనకి ఇబ్బందికరంగా తయారవుతుంది. రేపు పొద్దున గుడి ఆనవాళ్లను ఇదవుతుంది. మనం అక్కడనే కాదు, ఇప్పుడు మనకు పెద్ద ఇష్యూ కాలేదు. ఇక్కడ మెదక్ జిల్లాలో జిన్నారంలో వక్ఫ్ బోర్డ్ అని శివాలయం భూమిని పెట్టేసి రాత్రికి రాత్రి పోయి శివాలయాన్ని కూలగొట్టేశారు 100 మంది పోయి. అంటే రేపు పొద్దున ఎక్కడ పోతుంది? రేపు పొద్దున ఇవాళ గుళ్ళ దగ్గరకు వచ్చిందండి, రేపు బడి దగ్గరకు వస్తుంది, రేపు నా ఇంటి దగ్గరకు వస్తుంది. నీ ఇల్లు నాది వక్ఫ్ బోర్డ్ అంటే కూడా ఏం చేయగలుగుతాము? ఎక్కడికి పోగలుగుతాము? దీని అందరం మనము ఏదో మనకు 4 రోజులల్లా మన పార్టీలు ఉంటాయి పోతాయి, ఏ పార్టీలు ఎవరు ఉంటారో తెలియదు. నేను అనేది ఏంటంటే సమాజాన్ని కాపాడగలగాలంటే మనమందరం సంఘటితంగా ఉండాల్సిన అంశము, దాన్ని మనందరం భవిష్యత్తు తరాల్ని నెరవేర్చాలి. కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది కృష్ణారెడ్డి గారు. దానికి ఓన్లీ 4 సోషల్ మీడియాలో పెట్టేసి మనము తప్పించుకుంటే కాదు. ప్రతి ఒక్కరము గుడికి వెళ్ళేటోళ్ళమే. అక్కడ మన గుడిని, మన ఇల్లుని ఎంత పవిత్రంగా కాపాడుకుంటామో, మన సరౌండింగ్ ఎవరుంటే బాగుంటుంది అనేది, గుడి చుట్టూ కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ గుడి చుట్టూ ఉండే వాళ్ళని కూడా మనందరం కూడా ఆ పవిత్రకు తగ్గట్టుగా ఉంటున్నారా లేదా అనేది అక్కడ లేకుంటే కనుక ఏ కాలనీలో ఉన్న వాళ్ళైనా, ఏ ఊళ్ళో ఉన్న, ఏ విలేజ్ లో ఉన్న, ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళైనా అక్కడి నుంచి మీరందరూ సంఘటితమై వాళ్ళందరినీ పారదోలితే కనుక ఒక సమాజంలో వాళ్ళకు కూడా ఒక భయము, భక్తి అనేది వస్తుంది. ఏదన్నా మనము అన్యమతంగా ఏదన్నా చేస్తే వీళ్ళు మనల్ని తరిమేస్తారు అనేది. ఇవాళ మనం ఓల్డ్ సిటీ పోతే ఇవాళ ఉన్న కాంగ్రెస్ నాయకులైనా, బీఆర్ఎస్ నాయకులైనా, బీజేపీ నాయకులైనా, ఒక సామాన్యుడైనా ఓల్డ్ సిటీ పోతే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పోయి వస్తున్నారు. ఒక బండి నడిపితే వాళ్ళు ఎంత అడ్డొచ్చినా కానీ మనం చంపుకొని పక్క తిప్పుకుంటున్నారు, పక్కకెళ్ళి పోతున్నారు. మనము అక్కడ ఏదైనా జరిగితే వాళ్ళందరూ ఒక్కటైతారు, రాబోయే మనం బతకడం కష్టమవుతుంది, జాగ్రత్తగా పోయి రావాలనేది భయం, భక్తి పెట్టి పోయి వస్తున్నాం. కానీ మన ప్రాంతంలోకి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు అలాగే పోయి రావాలి. ఆ విధంగా మనం అందరం సంఘటితం అయితేనే సమాజంలో అందరు ఎవరి బాధ్యతలలో వాళ్ళు ఉంటారని చెప్పేసి తెలియజేస్తుంది. ఓకే.